నాగాలాండ్ మన దేశంలో అందమైన రాష్ట్రం. కానీ ఆ విషయంలో మాత్రం చాలా డేంజర్ అని మీకు తెలుసా? ఇక్కడి ప్రజలు నోటితో కాకుండా కళ్ళతో మాట్లాడతారా? కప్పల నుండి కుక్కల వరకు తినడానికి అస్సలు వెనకాడని వీళ్ళు నరమాంసంని కూడా వదలరా? అమ్మాయి పెద్దది అయితే ఆ పని కోసం నేరుగా రూమ్కే పంపిస్తారా? నచ్చిన వాడితో ఆ పనులు చేయొచ్చా? వ్యభిచారంకి పెళ్ళైన వారికి కూడా అడ్డు అనేదే లేదా? తమ అవసరాల కోసం మనుషుల్ని కూడా చంపేస్తారా? ఇంత జరుగుతుంటే అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుంది? అక్కడి ప్రజలు ఇంతలా రెచ్చిపోవడానికి కారణమేంటి అనే విషయాలతో పాటు ఆ రాష్ట్రం గురించి మరిన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. నాగాలాండ్ భారతదేశం యొక్క రాష్ట్రంగా డిసెంబర్ 1, 1963న అవతరించింది. అంతకుముందు నాగాలాండ్ను నాగా హిల్స్ హ్యుయాన్ స్తాంగ్ అని పిలిచేవారు. కానీ 1961లో దాని పేరు నాగాలాండ్గా మార్చారు. కోహిమా నాగాలాండ్ యొక్క రాజధాని. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ 64 రోజుల పాటు యుద్ధం జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కోసం ఇక్కడ పెద్ద శ్మశాన వాటికని కూడా ఏర్పాటు చేశారు. నాగా అంటే కొండజాతి వారు, అంటే పర్వతాల మీద నివసించేవారని అర్థం. ఇక్కడ 4 వైపులా పర్వతాలు మాత్రమే కనిపిస్తాయి మరియు ప్రజల పర్వతాలు మధ్యలోనే వారి ఇల్లులు కట్టుకుంటారు. అంటే పర్వతాలు ఇక్కడ ప్రజల జీవనంలో మరియు కుటుంబంలో భాగం అన్నమాట. అందుకే దీనికి నాగాలాండ్ అని పేరు పెట్టారు. నాగాలాండ్ యొక్క జనాభా దాదాపు 23 లక్షలు. ఇది భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ. అయితే నాగాలాండ్ మొత్తం ఏరియాలో 25% అడవులు మరియు పచ్చని చెట్లతో కప్పబడి ఉంది. మరియు ఈ ప్రాంతం యొక్క అందానికి కారణం కూడా ఈ అడవులే. మీకు తెలుసా, నాగాలాండ్లో 100 కంటే ఎక్కువ తెగలకి చెందిన ప్రజలు నివసిస్తున్నారని? అలాగే ప్రతి తెగకి దాని సొంత గుర్తింపు, విభిన్న భాష, వేషధారణ, సంస్కృతి, నృత్యం ఇలా అన్ని వేరువేరుగా ఉంటాయి. నాగాలాండ్ యొక్క అధికారిక భాష వచ్చేసి ఇంగ్లీష్. అయితే ఇక్కడ మాట్లాడుకోవడానికి మొత్తం 15 నుండి 20 లోకల్ భాషలు యూజ్ చేస్తారు. ఇక్కడ అనేక తెగలకి చెందిన భాషకి పేరు కూడా లేదు మరియు వీరు పదాలు లేకుండానే సైగలతో సంభాషించుకుంటారు. ఏయుఅఓ నాగాలాండ్లో ఎక్కువగా మాట్లాడే భాష. నాగాలాండ్ రాష్ట్రంలోని చాలా మంది ప్రజలు వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్నారు. మరి మొక్కజొన్న, గోధుమలు ఇక్కడ ప్రధాన పంటలు. నాగాలాండ్లో ఎర్రమిరపకాయ సాగు చేస్తారు. దీని పేరు బూత్ జోలోకియా. ఇది ప్రపంచంలోనే అత్యంత కారం కలిగిన మిరపకాయగా చెప్తారు మరియు దీని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నమోదు చేయబడింది. ఈ మిర్చిని కొంచెం కొరికితే చాలు మీ నోట్లో మంట పెట్టినట్లు ఉంటుంది మరియు చాలాసేపు మీ నోరు మండుతూనే ఉంటుంది. పూర్వకాలంలో ఇక్కడ ప్రజలు జంతువుల చర్మంతో తయారు చేసిన వస్త్రాలని యూజ్ చేసేవారు మరియు ఎముకలతో చేసిన దండల్ని ధరించేవారు. అయితే ఈ తరహాలో బట్టలు ధరించే ఆచారం ఇప్పుడు కూడా కొన్ని తెగల్లో ఉంది. నాగాలాండ్లో ఆదివాసీ కమ్యూనిటీ ఎక్కువగా ఉండడం వల్ల వీరు చదువుకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరని చాలా మంది ప్రజలు అనుకుంటారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే నాగాలాండ్ యొక్క లిటరసీ రేట్ దాదాపు 90%. అవును, ఇక్కడ గిరిజనులు తమ పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్కి పంపిస్తారు. నాగాలాండ్లో నేటికి నరమాంసాన్ని తినే తెగలు చాలానే ఉన్నాయని మీకు తెలుసా? అక్కడికి వెళ్ళడానికి సాధారణ ప్రజలకి అనుమతి ఉండదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతీయులు కూడా నాగాలాండ్ వెళ్ళాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవాల్సిందే. ఇక్కడ బయట వ్యక్తులు ఎవ్వరూ కూడా భూమిని కొనుగోలు చేయలేరు. అలాగే ఈ రాష్ట్రంలో పటాకులపై పూర్తి నిషేధం ఉంది. ఎందుకంటే బాణాసంచా పర్యావరణం మరియు ప్రకృతిని హాని కలిగించడమే కాకుండా చాలా తెగలకి చెందిన ప్రజలు బయట వ్యక్తులు తమపై దాడి చేస్తున్నారని భావిస్తారన్నమాట. అందుకే వారు కొన్నిసార్లు దూకుడు వైఖరి ప్రదర్శిస్తూ ఎదురుదాడికి కూడా దిగుతారు. నాగాలాండ్లోని అతిపెద్ద నగరం దిమాపూర్. దీనిని గేట్ వే ఆఫ్ నాగాలాండ్ అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు నాగాలాండ్ చేరుకోవడానికి ముందుగా దీమాపూర్ చేరాలి. నాగాలాండ్ రాష్ట్రంలో ఉన్న ఏకైక విమానాశ్రయం కూడా దీమాపూర్లోనే నిర్మించబడింది. దీంతో పాటు ఇక్కడికి చేరుకోవడానికి అద్భుతమైన రైలు మరియు రోడ్డు సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక దీమాపూర్ మార్కెట్ కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచం అంతటా చర్చనీయాంశమైంది. ఇక్కడ మార్కెట్లో మీకు ఎదురయ్యే దృశ్యాలు చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు, భయపడతారు కూడా. మీకు అసలు ఇండియాలో ఉన్నాననే ఫీలింగే కలగదు. ఎందుకంటే నాగాలాండ్లోని చాలా మంది ప్రజలు మాంసాహారులు. అందుకని ఇక్కడ మార్కెట్లో కుక్కల నుండి కప్ప వరకు అన్ని జంతువుల మాంసాన్ని అమ్మేస్తారు. నాగాలాండ్ ప్రజలు కుక్క మాంసాన్ని ఎంతో ఇష్టంగా తింటారు.
అంతేకాకుండా ఈ మార్కెట్లో టబ్బుల్లో కప్పలు వేసి అమ్మేస్తూ ఉంటారు. ఇవి కాకుండా ఎలుకలు, పిల్లులు, పావురాలు, కుందేళ్లు ఇలా అనేక జంతువుల్ని ఇక్కడ మార్కెట్లో విక్రయిస్తారు. ఇదే కాకుండా ఇక్కడ ప్రజలు అనేక ఇతర కీటకాలని కూడా తినడానికి ఇష్టపడతారు. దాదాపు 85% నాగాలాండ్ ప్రజలు క్రైస్తవ మతాన్ని నమ్ముతారు. అలాగే హిందూ, ముస్లిం, బౌద్ధ మరియు జైన మతాలకి చెందిన ప్రజలు కూడా ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ మీరు అనేక చర్చ్లు మరియు మొనాస్టీల్ని చూడొచ్చు. నాగాలాండ్ యొక్క ఎత్తైన శిఖరం యొక్క పేరు మౌంట్ సారామతి. అది సీ లెవెల్ నుండి 3800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ కొన్ని తెగలకి చెందిన వారు ఆడపిల్ల పెద్ద మనిషి అవగానే ఆమెకి ప్రత్యేక గదినిస్తారు. ఆమె తనకి నచ్చిన పురుషుడితో శారీరక సంబంధం పెట్టుకోవచ్చు. ఆమెని తన ఇంటి వాళ్ళు కూడా అడ్డుకోరు. అయితే ఆమె గర్భవతి అయితే మాత్రం ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సిందే. ఒకవేళ పురుషుడు పెళ్లి చేసుకోవడానికి వెనకాడితే అతన్ని ఘోరంగా శిక్షిస్తారు. అలాగే కొన్ని తెగల్లో మహిళలు పెళ్లి తర్వాత అత్తారింటి దగ్గర నుండి పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి నచ్చిన వారితో శారీరక సంబంధం పెట్టుకోవచ్చు. అలాగే ఆమె ఇంట్లో లేనన్ని రోజులు ఆమె భర్త కూడా నచ్చిన వారితో ఉండొచ్చు. మయన్మార్ సరిహద్దుల్లో ఉన్న నాగాలాండ్ రాజధాని కోహిమా నుండి దాదాపు 300 మీటర్ల దూరంలో లొంగ్వా అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామంలోని ప్రజలు ఎటువంటి సరిహద్దు రేఖను నమ్మరు మరియు ఇక్కడ నుండి సులభంగా మయన్మార్లోకి ప్రవేశించవచ్చు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ చాలా మందికి 2 దేశాల పౌరసత్వం ఉంది. మొత్తం నాగాలాండ్లోనే అత్యంత ప్రమాదకరమైన తెగగా పరిగణించబడే కోయాంగ్ జాతి ప్రజలు ఈ లొంగ్వా గ్రామానికి చాలా దగ్గరగా నివసిస్తారు. వీరిని నాగాలాండ్లోని మోస్ట్ డేంజరస్ తెగగా చెప్తారు. ఒకప్పుడు ఈ తెగవారు పక్క గ్రామాలకు వెళ్లి జనాన్ని చంపేసేవారు మరియు వారి పుర్రెల్ని తీసుకొచ్చి వారి గ్రామాల్లో ఆరు బయట వేలాడదీసేవాళ్ళు. ఎక్కువ పుర్రెల్ని సేకరించిన వ్యక్తిని తెగ యొక్క నాయకుడిగా నియమించేవారు మరియు మొత్తం తెగలో అత్యంత అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. అంటే వీరు తోపని నిరూపించుకోవడానికి అమాయక ప్రజల్ని వేటాడేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని నిషేధించింది. నాగాలాండ్ని ల్యాండ్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా పిలుస్తారు. మీరు ఈ రాష్ట్రానికి సంవత్సరంలో ఎప్పుడు వెళ్ళినా సరే వీళ్ళు ఏదో ఒక పండుగను జరుపుకుంటూ కనిపిస్తారు. వాటిలో హార్న్ బిల్ ఫెస్టివల్ ఈ రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైన మరియు అతిపెద్ద పండుగ. ఈ పండుగ ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుండి 10 వరకు చేస్తారు. ఈ పండుగలో ప్రజలు వారి సాంప్రదాయ దుస్తుల్ని ధరించి హార్న్ బిల్తో పాటు టూర్నీ ఫెస్టివల్, ఎంషి ఫెస్టివల్, సేక్రని ఫెస్టివల్ కూడా నాగాలాండ్ యొక్క ప్రధాన పండుగల్లో భాగం. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూసాక మీకేమనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా నాగాలాండ్ వెళ్ళారా? వెళ్తే కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.